అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం పెన్షన్ అనేవి రద్దు అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎవరికి రద్దు అవుతుంది, అలాగే ఎవరికి పెన్షన్ పెంచుతారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎట్టకేళ్ళకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులు పెంచేందుకు సిద్ధమయ్యేట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఎవరైతే మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 4,000 రూపాయల వరకు కూడా అందించేస్తారండి. అలాగే మనకి 3,000 రూపాయలు పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 6,000 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతుందండి. అదేంటంటే మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని తొలగించి మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ వరకు కూడా పెంచి ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి మనకి గతంలో కూడా చాలా వరకు కూడా పెన్షన్లు అనేవి అయితే కట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు కూడా మనకు అనర్హులను గుర్తించి వారిని తొలగించి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం పెంచే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి మీరు కొన్ని పనులు అనేవి చేయవలసి ఉంటుందన్నమాట. ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ రెండు చేయించుకుంటారో వారికి ఏ అడ్డంకి లేకుండా డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ తోటి వారందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.